మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, యోగించని గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 కూడా వ్యతిరేకమే. మొదటి 2 రోజులు 1వ సంచారం, తర్వాత 8 రోజులు 2వ సంచారం సూర్యుడు చేస్తున్నాడు. మొదటి 2 రోజుల్లో రాశిలోనే సూర్యుడి సంచారం ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హార్ట్ రిలేటెడ్ కానీ, కంటికి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 8 రోజులు 2వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆఫీసులో బాస్తో మాటలు పడే అవకాశం ఉంది. కొలీగ్స్ మీకు వ్యతిరేకంగా ఉంటారు. మీ వెనక గోతులు దవ్వుతూ ఉంటారు. రావాల్సిన ప్రమోషన్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆఫీసులో ఎక్కువ కష్టపడ్డా తక్కువ ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మొదటి 2 రోజుల్లో హెల్త్ ఆస్పెక్ట్లో ఇబ్బంది ఉంటుంది. తర్వాత 8 రోజుల్లో ఆఫీస్ ఆస్పెక్ట్లో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజులు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి, లేదా ఆదిత్య హృదయం చదువుకోండి. రోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః మంత్రం 12 సార్లు చదువుకోండి. అప్పుడు మకర రాశి వాళ్ళు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఇది అనుకూలం. బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల కష్టపడి పట్టుదలతో వాళ్ళ కెరీర్ పరంగా విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల్లో గౌరవం పొందుతారు. విద్యార్థులకు మకర రాశి వాళ్ళకి తిరుగుండదు. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన స్కూళ్ళల్లో, కాలేజీల్లో ర్యాంకుల వల్ల మంచి సీట్లు పొందగలుగుతారు. నిరుద్యోగులకు కూడా మకర రాశి వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వస్తుంది. ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ కూడా బ్రహ్మాండంగా క్లియర్ చేస్తారు. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మకర రాశి విద్యార్థులు, మకర రాశి నిరుద్యోగులు, మకర రాశి వ్యాపారస్తులు బుధుడు 2వ స్థానంలో సంచారం వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా మకర రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో గొడవలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధనలాభం, వస్తులాభం మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి స్పెషల్ వ్యాపారాలు, అంటే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, కాస్మెటిక్ వ్యాపారాల్లో కూడా శుక్రుడి సంచారం వల్ల లాభాలు పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అన్నీ బాగున్నా కూడా జన్మంలో కుజుడి వల్ల కోపం వస్తూ ఉంటుంది. ముక్కు మీద కోపం వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముక్కు మీద కోపం వల్ల కుటుంబంలో చికాకులు వస్తాయి. బయట ఆఫీసుల్లో కానీ, వ్యాపార స్థలంలో కానీ చికాకులు వస్తాయి. ముక్కు మీద కోపం వల్ల రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్స్ తప్పిపోతూ ఉంటాయి. జన్మంలో కుజుడు ముక్కు మీద కోపాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు కాబట్టి దానివల్ల కూడా బ్రదర్స్తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, జన్మంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకు ప్రధానంగా ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో బుధుడు అద్భుతంగా ఉన్నాడు, శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. రవి కుజుడు యోగించటం లేదు కాబట్టి రవికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే తరచుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమైపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తరచుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి. పక్షులకి, పావురాలకి గింజల ఆహారంగా వేయటం, మూగజీవాలైనటువంటి శునకాలకు ఆహారం పెట్టటం, ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలు పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయంటే, ఒక్క నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు గాని, కేజింబావు నల్ల నువ్వులు గాని, దేవాలయంలో పంతులు గారికి దానం ఇస్తే చాలా మంచిది. పంతులు గారెవరూ కూడా నువ్వులు దానం తీసుకోకపోతే, నువ్వులతో చేసిన పదార్థాలను దేవాలయం ప్రాంగణం లోపల గాని, బయట గాని, లేదా పని చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే మీ చేత్తో పంచిపెడితే కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడి తొందరగా ఆరోగ్యం బావుండాలంటే జన్మ నక్షత్రం రోజు అన్నదానం చేయాలి. మీ జన్మ నక్షత్రం రోజు గాని, నామ నక్షత్రం రోజు గాని, పుట్టిన తిథి ఉన్న రోజు గాని అన్నదానం కనీసం 11 మందికి చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. నువ్వులతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం, అన్నదానం చేయటం ద్వారా చాలా వరకు అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే సూర్యుడు ఆరోగ్య కారకుడు. కాబట్టి సూర్యుడి ద్వారా ఆరోగ్యం పొందాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు వీలైనప్పుడు ఎర్ర వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే చండీ సప్తశతిలో మనకొక శ్లోకం చెప్తారు. ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి చండీ సప్తశతిలో చెప్పిన ఆ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని ఆ మంత్రించిన నీళ్లు తాగితే కూడా ఎటువంటి అనారోగ్యాలున్నా 41 రోజుల్లో ఆ అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఇది శ్లోకం. శ్లోకం అందరూ జాగ్రత్తగా గమనించండి. మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ల మీద ఈ 4 వేళ్ళు కూడా అరచేయి 4 వేళ్ళు తాకేలాగా ఉంచి 11 సార్లు ఈ శ్లోకం చదివి ఆ మంత్రించిన నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ తాగండి. 41 రోజుల్లో చాలా వరకు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసే శక్తి నిమ్మదీపాలకు కూడా ఉంటుంది. వీలైనప్పుడల్లా మంగళవారం గాని, శుక్రవారం గాని, ఆదివారం గాని, రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో గాని, లేదా గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో గాని నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగిస్తే ఈ నిమ్మ దీపాల వల్ల కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా మందికి శారీరక ఆరోగ్యం బాగున్నా మనశ్శాంతి ఉండదు. ఈ మానసిక ఆరోగ్య సమస్య ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా పౌర్ణమి పరిహారం చేసుకోవాలి. నిండు వెన్నెలలో పున్నమి వెన్నెల కిరణాలకు శక్తి ఉంటుంది. అందువల్ల పున్నమి రోజు వెన్నెల బాగా ప్రసరించే ప్రాంతంలో, అంటే చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక వెండి గ్లాసు ఉంచి ఆ వెండి గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పొడి కలపాలి, మిశ్రీ పొడి కలపాలి. 10 నుంచి 15 నిమిషాలు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఆ పాలు ఉంచి ఆ పాలు తాగాలి. ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే క్రమక్రమంగా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందవచ్చు. సోమాయ నమః అని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటే మానసిక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మనశ్శాంతి తొందరగా పొందవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మనశ్శాంతి కోసం సోమాయ నమః మంత్రం చదువుకోవాలి. శారీరక ఆరోగ్యం కోసం చండీ సప్తశతిలో చెప్పబడిన శ్లోకాన్ని చదువుకుంటూ మంత్రించిన నీళ్లు తాగాలి. ఈ పరిహారాలు చేసుకోవాలి. దీనివల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, 10 రోజుల ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.